రాధే రాధే అందరికీ. సో, మనము టాబో నుంచి కాజా స్టార్ట్ అయ్యాం కదా! సో, ఆన్ ది వే ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది. ఇక్కడ నమ్కీన్ టీ దొరుకుతదని మా డ్రైవర్ చెప్తే ఆగాము. సో, మీరు వ్యూ చూడండి ఇక్కడ పక్కనుండే వాటర్ వెళ్తున్నాయి అండ్ వాటర్ ఈస్ వెరీ మచ్ కోల్డ్. అస్సలు మనం కాలు గూడా పెట్టలేము అంత కోల్డ్ ఉండే వాటర్. సో, ఇక్కడ వ్యూ చూసుకొని ఎంజాయ్ చేసి ఇక్కడ స్పెషల్ నమ్కీన్ టీ. అంటే ఇది స్వీట్ లేదు. మనము అంబలి చేసుకుంటాం కదా! అలా టేస్ట్ ఉండే. సో, అది తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము అండ్ సీ ద వ్యూస్ ఎలా ఉన్నాయో. ఇట్స్ వెరీ మచ్ టఫ్. అండ్ ఇక్కడ మళ్ళీ మేము ఆన్ ది వే ఢంకర్ విలేజ్ అని ఉంది. సో, అక్కడ వెళ్ళాము. ఇది చాలా టాప్‌లో ఉంటుంది. ఇక్కడ గూడా మానెస్ట్రీ ఉన్నది. సో, అది కూడా చూసుకొని వెళ్దామని ఇక్కడొచ్చాము. సో, ఇక్కడ గూడా కొంచెం షాపింగ్ ప్లేస్ ఉంది. ఏం షాప్ అయితే చేయలేదు. సో, ఇక్కడ ఇన్‌సైడ్ మళ్ళీ మన కెమెరా అలౌడ్ లేదు. ఇక్కడ నుండి మనం వెళ్ళాలి. పైన వెళ్ళాక కొంచెం మనం కెమెరా తీసుకోవచ్చు. అంటే వీడియోస్ తీసుకోవచ్చు. మీరు చూడండి. ఇది 500 ఇయర్స్ ఓల్డ్ గోట్ అంట. అక్కడ వాళ్ళు పెట్టారు. సో, ఇది ఇన్‌సైడ్ ఆఫ్ మానెస్ట్రీ. ఎగ్జాక్ట్ వాళ్ళు మెడిటేషన్ ప్లేస్ అయితే కాదు కానీ అక్కడ పైన ఇలా ఉంది. సో, అక్కడ ఒక బాల్కనీ నుండి వ్యూ చూస్తే నాకైతే చాలా అంటే చాలా భయమేసింది వ్యూ చూసి. సో, ఇది ఇక్కడ రానీకి రోడ్ గూడా చాలా టఫే అండ్ వ్యూ గూడా చాలా టఫే. సో, అదయిపోయాక ఇక్కడ మేము ఆన్ ది వే మళ్ళీ ఒక టీ లింక్ అని ఒక ప్లేస్ ఉంది. సో, యూ కెన్ చెక్ దిస్ ప్లేస్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ ఫ్రోజ్ అయిపోయాయి. సీ ఇక్కడ వాటర్ గూడా అంతా పక్కన అది ఐస్ అయిపోయింది. వాటర్ ఫాల్స్ అయితే ఎంత సూపరున్నాయి. మొత్తం ఫ్రోజన్ అయిపోయాయి. మొత్తం ఐస్ లాగా ఉంది. అండ్ అక్కడ వెళ్ళాలంటే గూడా కొంచెం ట్రెక్ చేయాలి మనము. ఇలాంటి రూట్ నుంచి వెళ్ళాలి. సో, కాళ్ళు గూడా చాలా స్లిప్పరీ అయిండే. బట్ ద ప్లేస్ ఈజ్ అమేజింగ్. మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. అంటే వాళ్ళక్కడ అట్లా స్ట్రక్చర్ రెడీ చేశారు. దాని పైన నుంచి స్నో పడి అది అలా బిల్డ్ అయింది. ఇక్కడ ఐస్ క్యాఫే అని కూడా చాలా ఫేమస్ ఒక ప్లేస్ ఉంది. అక్కడ యాక్చువల్లీ యూ కెన్ హ్యావ్ ద టీ, కాఫీ వాటెవర్ యూ వాంట్. ఆ ఫ్రోజన్ క్యాఫేలో కూర్చొని టీ తాగడం వేరే లెవెల్ కదా! అండ్ ఇక్కడ చైర్స్ గూడా రెడీ చేసి పెట్టారు. సీ ద వ్యూ. జనాలైతే చాలా ఉన్నారు. బట్ ద వ్యూ ఈజ్ అమేజింగ్. మేము గూడా ఇక్కడ చాలా ఫోటోస్, చాలా వీడియోస్ తీసుకున్నాము. సీ మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. అండ్ వాటర్ ఈజ్ వెరీ మచ్ కోల్డ్ హియర్ ఆల్సో. బట్ ప్లేస్ చాలా బావుంది. యాక్చువల్లీ ఇంకా చాలా ఉంటుందంట ఇక్కడ స్నో. బట్ మేము వెళ్ళినప్పుడు స్నో కొంచెం తక్కువ అని ఇది ఇలా ఉంది. సీ ద వ్యూ ఎంత బావుంది. ఇక్కడ ఇదే క్యాఫే నేను చెప్పేది. ఇక్కడ అంటే ఓన్లీ ఫోటోస్ కోసం ఇది రెడీ చేశారు. పక్కనే క్యాఫే ఉంది. సీ మొత్తం స్నో మొత్తం ఐస్‌తోనే రెడీ అయ్యి ఉంది ఇది. సో, మనం ఇప్పుడు నెక్స్ట్ కాజా చూడబోతున్నాము. స్టే ట్యూన్డ్.